Hello. Now we will discuss about aptitude. Aptitude in the sense morning మనం కొన్ని simplification techniques ఎలా అంటే చూసాము. సో దాంట్లో మనం we discuss about a digital root method. సో డిజిటల్ రూట్ మెథడ్ గురించి డిస్కస్ చేసాం అండ్ 1-2 ప్రాబ్లమ్స్ చేసాం. సో దాంట్లో మనం కాంప్లికేషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం బై యూజింగ్ అ డిజిటల్ మెథడ్. అండ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే ద ప్రాబ్లమ్ ఈజ్ 8 into 3.75 cube plus 1 divided by 7.5 square minus 6.5 is equals to how much? The question is 8 into 3.75 cube plus 1 divided by 7.5 square minus 6.5, and we'll go with the answer option. So the answer option 7.4, option B is 8.4, option C is 7.5 and option D is 8.5. Now this is a very complicated problem. Manual ga solve cheyalante it take a very long time, right? దాన్ని ఓవర్కమ్ యాక్చువల్లీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గెయిన్ చేయాలి అనుకుంటే కనుక ద టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసాం. సో ఇది మాన్యువల్గా 8 into 3.75 into 3.75 into 3.75 plus 1 divided by this ఇలా సింప్లిఫై చేస్తే ఇట్స్ అ వెరీ లెంగ్తీ ప్రాబ్లమ్. ఈవెన్ హాఫ్ అన్ అవర్ అన్నా యూ వోంట్ గెట్ అ యాక్యురేట్ ఆన్సర్. సో ఎప్పుడన్నా మనకి ఎగ్జామ్లో ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు గో విత్ ద alternate method in the sense, otherwise we will go with the formula implementation, otherwise we will go with the logical implementation. For example, formula implementation ante enti, logical implementation ante enti. Actually logical implementation in the sense మనం ఒకటి మార్నింగ్ చెప్పాము అంటే తెలిసిన విషయాలను యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయడాన్ని లాజిక్ అంటారని చెప్పాం, రైట్? డన్. సో ఇక్కడ తెలిసిన విషయాలు ఏంటి అనే విషయానికి వచ్చే whenever a complications మనకి 8 into 3.75 cube plus 1 divided by 7.5 square minus 6.5, it's a very complicated problem. సో దీన్ని లాజికల్గా సాల్వ్ చేయాలి అంటే కనుక ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫార్ములా, ఏదో ఒక ఫార్ములాలో కన్వర్ట్ అవుద్దాము. అలా కన్వర్ట్ అయ్యే ప్రాబ్లమ్సే మనకి ఎగ్జామ్లో ఇస్తాడు. ఎందుకంటే మీకు మల్టిప్లికేషన్స్ వచ్చా రాదా అనేది చెక్ చేయరమ్మా, మీకు లాజికల్ ఇంప్లిమెంటేషన్ ఉందా లేదా అనే విషయమే మన కంపెనీ వాళ్ళకి కావాలి. సో ఖచ్చితంగా ఎగ్జామ్లు ఇచ్చే ప్రతిదీ కూడా లాజికల్ ఇంప్లిమెంటేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న ప్రాబ్లమ్సే వాళ్ళు ఇస్తారు మనకి మ్యాక్సిమం. సో ఎప్పుడైనా మనకి ఇలాంటి కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాని మీద కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే ద ఎంటైర్ ప్రాబ్లమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఒక ఫామ్, ఏదో ఒక ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది, రైట్? సో వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్, అందులో మనం ఏం అప్లై చేయాలి అంటే ఎప్పుడు కూడా మోడిఫై చేసినప్పుడు ప్రాబ్లం ఏమి చేంజ్ అవ్వకూడదు, గాట్ ఇట్? సో అలాంటి మోడిఫికేషన్ జనరల్గా ఇప్పుడు మనం ఇందులో ఏమైనా రాయొచ్చు, 8 is equals to మనం 8ని ఏమైనా రాసుకోవచ్చు, తెలిసిన విషయాలు చేంజ్ చేద్దాం. 8ని ఏమైనా రాయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 cube అని రాయొచ్చు. 1 is equals to 1 square equals to 1 cube అని కూడా రాసుకోవచ్చు. 1 వాల్యూ, ద వాల్యూ ఈజ్ 1. అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్, చిన్న చిన్న ఫార్ములాస్ కూడా తెలియాలము. ద ఫార్ములా ఫర్ a cube into b cube, ఫార్ములా ఏంటి మనకి, a into b whole cube. a cube into b cube ఏంటి, a into b whole cube. అదర్వైజ్ a cube plus b cube ఫార్ములా ఏంటి, ద ఫార్ములా ఫర్ a cube plus b cube is a plus b into a square minus ab plus b square, ఇది ఫార్ములా. సో ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. ఎందుకంటే ఇక్కడ ఉన్న 8ని మనం రాయాలి అనుకుంటే వీ కెన్ రీప్లేస్ విత్ 2 cube. 2 cube వాల్యూ ఈజ్ 8 అండ్ 1 ఏమైనా రాయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎక్కడైనా అవసరం అయితే 1ని 1 square అని కూడా రాయొచ్చు. ఎందుకంటే ద వాల్యూ ఆఫ్ 1 square ఈజ్ 1 అండ్ 1 cube అని కూడా రాయొచ్చు. ద వాల్యూ ఆఫ్ 1 cube ఈజ్ ఆల్సో 1, రైట్? అండ్ ఇక్కడ మనకు చిన్న చిన్న ఫార్ములాస్ ఏమున్నాయంటే ద ఫార్ములా ఫర్ a cube into b cube ఫార్ములా ఏంటంటే a into b whole cube. Otherwise the formula for a cube plus b cube is equals to a plus b into a square minus ab plus b square. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. సో ఈ విషయాల్ని యూజ్ చేసుకుని ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. నౌ విల్ గో విత్ ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఉన్న 8ని ఏమైనా రాయొచ్చు. నౌ వీ కెన్ రీప్లేస్ 8 విత్ ఏమైనా రాయొచ్చు, 2 cube అని రాయొచ్చు. 2 cube into 3.75, the value is 8ని ఏమైనా రాయొచ్చు, 2 cube into
3.75 క్యూబ్ ప్లస్ 1 ఏమని రాయొచ్చు 1 క్యూబ్ డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్లో ఏముంది మనకి 7.5 స్క్వేర్ మైనస్ 6.5. ఇప్పుడు 8ని 2 క్యూబ్ అని రాసుకుంటే ది వాల్యూ ఈజ్ కాన్స్టెంట్, ఏమీ చేంజ్ కాలేదు. ఇప్పుడు మనకి దేనిలో ఉంది, ఇఫ్ వి కన్సిడర్ 2 ఈక్వల్స్ దీన్ని ఏ అనుకుని దీన్ని బి అనుకున్నాం అనుకో, ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ ఫామ్లో ఉంది, అవునా? a cube means 2 cube into 3.75 cube, which is in the form of a cube into b cube. So, దీన్ని మనం ఏమని రాయచ్చమ్మా, we can go with the formula a into b whole cube. a into b అంటే మనకి a వాల్యూ ఎంత ఇక్కడ 2 into b వాల్యూ ఎంత 3.75 cube whole cube plus 1 ఏమని రాయచ్చు, we can write it as 1 cube by denominator as it is గా రాసేస్తున్నాం. The denominator is 7.5 square minus 6.5. వెరీ సింపుల్. ఇక్కడ 8ని ఏమని రాసానంటే 2 క్యూబ్ అని రాసాం, ఇంటూ పక్కనే ఉంది 3.75 క్యూబ్ అలాగే ఉంది. నవ్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్, సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ఇంటూ బి హోల్ క్యూబ్. సో 2 ఇంటూ 3.75 హోల్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ బై డినామినేటర్. ఇప్పుడు మనకి 2 ఇంటూ 3.75 అంటే ఏమొస్తుంది మనకి, ద 2 ఇంటూ 3.75 ఈజ్ 7.5. అంటే ఇక్కడ 2 ఇంటూ 3.75ని సింప్లిఫై చేస్తే 7.5 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ బై డినామినేటర్ ఏముంది మనకి, డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్గా 7.5 స్క్వేర్ మైనస్ 6.5 ఉంది. ఇక్కడ వరకు క్లియర్గా ఉందా? జస్ట్ సింప్లిఫికేషన్ చేసాను అనమాట. 8ని వీ కెన్ రైట్ ఇట్ as 2 క్యూబ్, 2 ఇంటూ 3.75 ద వాల్యూ 7.5 యాజ్ ఇట్ ఈస్గా ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్ రాసాం. ఇప్పుడు మనకి ఏ ఫామ్లో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో ఉంది, అవునా? వై బికాస్ వేర్ వీ కన్సిడర్ ఏ ఈక్వల్స్ టు 7.5 అండ్ బీ ఈక్వల్స్ టు 1 అనుకుంటే కనుక ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో ఉంది. మనం ఏం రాయొచ్చు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, a plus b into a square minus ab plus b square, అవునా? ఇక్కడ a వాల్యూ ఎంత, ద వాల్యూ ఆఫ్ a is 7.5 plus 1, a plus b into a square అంటే 7.5 స్క్వేర్ మైనస్ a into b అంటే 7.5 into 1 is 7.5 plus b square అంటే 1 స్క్వేర్ divided by as it is గా we'll go with the denominator part which is equals to 7.5 square minus 6.5. సో ఇక్కడ ఉన్న మనకి ఏ ఫామ్లో ఉందంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో ఉంది. ఆ ఫామ్ను ఎక్స్పాండ్ చేస్తే ఏమొచ్చింది మనకి, ఏ ప్లస్ బి విచ్ ఇస్ ఈక్వల్స్ టు 7.5 ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి అంటే మైనస్ 7.5 ఇంటూ 1 అంటే మైనస్ 7.5 ప్లస్ బీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఈజ్ ఇట్ క్లియర్? నౌ ఇది ఎలా ఉంది మనకి, ఇఫ్ యూ గో విత్ 7.5 ప్లస్ 1 ఎంత వస్తుందమ్మా, ద వాల్యూ 7.5 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది, 8.5 ఇంటూ ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తున్నాం, ద వాల్యూ ఇది ఇంకా మిగిలింది అంటే 7.5 స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి మైనస్ 7.5 ప్లస్ 1, ఇది మైనస్ 7.5 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది మనకి, మైనస్ 6.5 డివైడెడ్ బై ఇంకా రెస్ట్ ఆఫ్ ద డినామినేటర్ ఏముంది మనకి, ద వాల్యూ ఈజ్ 7.5 స్క్వేర్ మైనస్ 6.5 ఉంది. నౌ దీస్ టు గెట్ క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత మిగిలింది మనకి ఇక్కడ, ద వాల్యూ ఈజ్ 8.5. సో ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి, 8.5 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్, మనం ఫస్ట్ ప్రాబ్లం ఏమొచ్చింది మనకి, ద ప్రాబ్లం ఈజ్, ప్రాబ్లం చూడండి, ద ప్రాబ్లం ఏమైంది మనకి, ద క్వశ్చన్ ఈజ్, వేర్ ఈజ్ ఇట్, జస్ట్ ఎ మినిట్, క్వశ్చన్ ఏమైంది, ఇది క్వశ్చన్ అమ్మా, 8 into 3.75 క్యూబ్ ప్లస్ 1 డివైడెడ్ బై 7.5 స్క్వేర్ మైనస్ 6.5. ఇప్పుడు ఏం చేసామంటే ఇందు మీద కొన్ని మోడిఫికేషన్ చేసాం, కొన్ని మోడిఫికేషన్స్ ఇన్ ద సెన్స్ 8ని ఎలా రాసుకున్నామంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 క్యూబ్ అని రాసాం, అండ్ 1ని ఏం రాసామంటే 1 క్యూబ్ అని రాసాం. సో వాల్యూస్ ఏం చేంజ్ అవ్వలేదు, జస్ట్ ఫార్మేట్ చేంజ్ చేసాం అంతే. నౌ అప్పుడు అది ఏమైందంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అ ఫార్ములాలో కన్వర్ట్ అయింది. ఏ ఫార్ములాలో కన్వర్ట్ అయింది మనకి, ద ఫార్ములా బికమ్స్, ఇక్కడ చూడండి ఏ క్యూబ్ ఇంటూ బీ క్యూబ్, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ఇంటూ బీ హోల్ క్యూబ్, సో దట్ 2 ఇంటూ 3.75 క్యూబ్ ప్లస్ 1 బై ద డినామినేటర్ పార్ట్. నవ్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బీ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 7.5 ప్లస్ 1 ఇంటూ ఇది ఏ స్క్వేర్ వాల్యూ, అండ్ దిస్ వన్ ఈజ్ ఏ ఇంటూ బీ, అండ్ దిస్ వన్ ఈజ్ బీ స్క్వేర్.
దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది మనకి 7.5 స్క్వేర్ మైనస్ 6.5, డినామినేటర్లో కూడా 7.5 స్క్వేర్ మైనస్ 6.5 ఉంది. సో ఈ రెండింటిని క్యాన్సిల్ అయితే రిజల్టెంట్ ఏం మిగిలిందంటే ద వాల్యూ ఈజ్ 8.5. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ దీన్ని మాన్యువల్గా ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద ఫార్ములా ఇంప్లిమెంటేషన్ అలా చేయాలంటే ఇలా చేయాలమ్మా. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ లాజికల్ ఇంప్లిమెంటేషన్, అదర్వైజ్ మార్నింగ్ మనం చూసిన డిజిటల్ రూట్ మెథడ్లో కూడా ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో డిజిటల్ రూట్ మెథడ్ అంటే మనం ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ వీ హ్యావ్ మోర్ దాన్ 1 డిజిట్, ఒక డిజిట్ కన్నా ఎక్కువ ఉంటే ఆ డిజిట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. రైట్ నౌ హియర్ ద క్వశ్చన్ ఏమన్నాడు మనకి, ద క్వశ్చన్ ఈజ్ 8 into 3.75 cube plus 1 divided by 7.5 square minus 6.5. ఇక్కడ మనకి ఆన్సర్ ఆప్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే డిజిటల్ రూట్ మెథడ్ సాల్వ్ చేసినప్పుడు వీ క్యాన్ గో త్రూ ఆన్సర్ ఆప్షన్స్. ఆన్సర్ ఆప్షన్స్ ద్వారానే వెళ్తామా. ద ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే మనకి 7.4 అండ్ ఆన్సర్ ఆప్షన్ బి వచ్చి ఎంత వచ్చింది అనుకున్నాం 8.4 అండ్ ఆన్సర్ ఆప్షన్ సి వచ్చి ద వాల్యూ ఇస్ 7.5 అండ్ ఆన్సర్ ఆప్షన్ డి వచ్చి ద వాల్యూ ఈజ్ 8.5 అనుకుంటే, ఎందుకంటే డిజిటల్ రూట్ మెథడ్ అనేది ఆన్సర్ ఆప్షన్స్ ఉంటేనే సాల్వ్ చేయగలం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అని సాల్వ్ చేయాలి, అంతేనా. మనం డిజిటల్ రూట్ మెథడ్ సాల్వ్ చేసినప్పుడు వీ వోంట్ కన్సిడర్ పాయింట్స్. దాంట్లో ఆ ప్రాబ్లంలో ఉన్న పాయింట్స్ని కన్సిడర్ చేయం. ఎందుకు పాయింట్స్ని కన్సిడర్ చేయము అంటే కనుక వీ యూస్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఎందుకంటే ఆ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇక్కడ 3.75 ఉన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ మనం 5 + 3 + 7 ఆ సమ్ తీసుకుంటున్నాం కాబట్టి పాయింట్స్ కన్సిడర్ చేయనమాట. నా ఇక్కడ చూడండి, పాయింట్స్ని కన్సిడర్ చేయకపోతే ఏముంటుంది, ఇక్కడ మనకి 3 ఉంది, 7 ఉంది, 5 ఉంది అండ్ ఇట్ బికమ్స్ 75 అండ్ ఇట్ బికమ్స్ 65. అవునా. డిజిటల్ రూట్ మెథడ్ సాల్వ్ చేయాలంటే మనం ఏం చేసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. అంటే ఇక్కడ మనకి 3 డిజిట్స్ ఉంది. వాట్ ఈస్ ద 3 డిజిట్స్ హియర్, 3, 7, 5 అనే డిజిట్స్ ఉంది. సో వాట్ యూ హ్యావ్ టు ఫైండ్, ఈ 3 డిజిట్కి సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సమ్ అంతా 7 + 3 అంటే 10, 10 + 5 అంటే 15. సో ఇక్కడ మనకి 3 + 7 + 5 విచ్ బికమ్స్ 15 వచ్చిందమ్మ. 15 ఇట్ ఈస్ అగైన్ ఏ 2 డిజిట్ నెంబర్, ఇది మళ్ళీ 2 డిజిట్ నెంబరే. సో 2 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్. సో 15 అంటే 1 + 5 దెన్ యూ విల్ గెట్ 6. సో ఇదంతా తీసేసి వీ కెన్ రైట్, ఏం రాయొచ్చు, 6 క్యూబ్ అని రాయొచ్చు. ఇంకా మనకి ఏముంది 8 + 1, ఇది న్యూమరేటర్ పార్ట్. నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 6 క్యూబ్, 6 క్యూబ్ వాల్యూ ఎంత, ద వాల్యూ ఆఫ్ 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 216. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎలా వచ్చింది, 8 into 216 + 1 అంతేనా. సో అగైన్ ఇట్ ఈస్ అ 3 డిజిట్ నెంబర్, ఇది మళ్ళీ 3 డిజిట్ నెంబరే కాబట్టి ఏం చేయొచ్చు, యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ దీస్ 3 డిజిట్స్. సో 6 + 1 + 2 అంటే ఎంత వస్తుంది మనకి 9 వస్తుందమ్మ, అవునా. సో 9 ఇక్కడ మనకి ఏముంది, మిగిలింది 8 ఉంది. సో 8 into 9 వాట్ విల్ గెట్, 8 9 0 ఎంత అంటే 72 + 1. న్యూమరేటర్ ఎంత ఉంది, 72 + 1 ఉందమ్మ. అగైన్ ఇట్ ఈస్ అ 2 డిజిట్ నెంబర్. ఎస్ 72 అంటే మనం రాసుకోవచ్చు 7 + 2 అంటే 9, 9 + 1 10. అగైన్ యూ విల్ గెట్ అ 2 డిజిట్ నెంబర్ 10 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎందుకంటే 10 ఉంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది మనకి 1 + 0 దెన్ యూ విల్ గెట్ 1 వచ్చింది. అంటే ద ఎంటైర్ న్యూమరేటర్ పార్ట్ ఎంత వచ్చిందమ్మా మనకి 1 వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్ నా. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ద ప్రాబ్లమ్ ఈజ్ 8 into 3.75. ఫస్ట్ ఈ 3.75ని మనం సింప్లిఫై చేద్దాం. ఇట్స్ అ 3 డిజిట్ నెంబర్ కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో 3 + 7 + 5 తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, 15 వచ్చింది. అగైన్ 15 ఈజ్ ఆల్సో అ 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఏం చేస్తాం, యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 2 డిజిట్స్. దెన్ 1 + 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 6. సో 3.75 ఓవరాల్గా మనం చేస్తే 6 వచ్చిందమ్మా. సో దాని క్యూబ్ ఉంది కాబట్టి 6 క్యూబ్ వాల్యూ కన్సిడర్ చేస్తాం. ద వాల్యూ ఆఫ్ 6 క్యూబ్ ఈక్వల్స్ టు ఎంత మనకి 216. సో 216 అనేది అగైన్ ఇట్స్ 3 డిజిట్ నెంబర్. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ గెట్ 9. సి హియర్ ఇక్కడ మనకి 216 వచ్చింది. 216ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 9 వచ్చింది. సో ఈ ఎంటైర్ ప్లేస్లో వీ కెన్ రీప్లేస్ విత్ 9. 9తో రీప్లేస్ చేయొచ్చా. అండ్ మిగిలింది ఏముంది ఇక్కడ మనకి 8 into 9, 9 8 0 ఎంత ఉంది ఇక్కడ 72. ఇంకా పక్కన మిగిలింది ఏం మిగిలిందంటే 1 మిగిలిందమ్మా.
72 plus 1 you will get 73. 73 is also again a 2-digit number. 7 plus 3 you will get 10. 10 is also 2-digit number. ఇంకా మనకి మిగిలింది ఏంటంటే 1 అమ్మ. న్యూమరేటర్లో 1 ఉంది. Now we are going with the denominator part. డినామినేటర్లో ఏముంది మనకి? హియర్ ఇట్ ఈస్ 7.5 స్క్వేర్. అవునా? 7.5 అంటే మనం డిజిటల్ రూట్లో పాయింట్స్ని కన్సిడర్ చేయం కాబట్టి దీన్ని విల్ కన్సిడర్ యాజ్ 75. 75 అనుకునేసరికి ఇట్స్ 2-digit నెంబర్. సో ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. 7 plus 5 అంటే ఎంత మనకి? 12. అగైన్ ఏ 2-digit నెంబర్. 12 అంటే 1 plus 2 దెన్ యూ విల్ గెట్ 3. అవునా? సో టోటల్ 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు దీన్ని. సో 3 స్క్వేర్ అని రాసుకుంటే వాట్ ఈస్ ద వాల్యూ? డినామినేటర్లో వీ కెన్ రీప్లేస్ విత్ 7.5 స్క్వేర్ని ఏమని రీప్లేస్ చేసుకోవచ్చు మనం? వీ కెన్ గో విత్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అని రాయొచ్చు. అవునా? ఇట్ బికమ్స్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి? 9. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 7.5 స్క్వేర్ మైనస్ 6.5ని సాల్వ్ చేస్తున్నాం. నా 7.5ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకి? ద వాల్యూ ఈజ్ 3 స్క్వేర్ మైనస్ 6.5 అంటే మనం పాయింట్స్ కన్సిడర్ చేయం కాబట్టి 65. 6 plus 5 అంటే ఎంత మనకి? 11. 11 అంటే 1 plus 1 దాన్ యూ విల్ గెట్ 2. 3 స్క్వేర్ మీన్స్ ద వాల్యూ ఈజ్ 9. 9 minus 2 ఎంత వచ్చింది మనం? 7. ఓవరాల్ ద LHS ప్రాబ్లమ్ ఈజ్ 7 వచ్చిందమ్మా. ఓవరాల్ ద LHS ప్రాబ్లమ్ ఎంత వచ్చింది మనకి? LHS ఎంత వచ్చింది? 1/7 వచ్చింది. నౌ 1/7 దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే LHS సింప్లిఫై చేసేసాం. RHS అనేది ఆన్సర్ ఆప్షన్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ వీల్ గో విత్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏ తీసుకుందాము. ఏ ఎంత ఉంది మనకి? 7.5 ఉంది. అవునా? 7.5 అంటే వీ కన్సిడర్ యాజ్ 7.4 ఉంది. సో వీ కన్సిడర్ యాజ్ 74. 74 అంటే ఇట్స్ 2-digit నెంబర్. 7 plus 4 ఉంది. అవునా? 7 plus 4 అంటే ఎంత? 11. 11 మీన్స్ అగైన్ ఏ 2-digit నెంబర్. అవునా? సో వాట్ యూ హ్యావ్ టు డూ? 1 plus 1 యూ విల్ గెట్ 2. దీన్ని అంతటినీ సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది? 2 వచ్చింది. సో ఆన్సర్ 2 అవ్వాలి. సో 1/7 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకున్నాం అనుకో. సింప్లిఫై చేస్తుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 ఈజ్ ఈక్వల్స్ టు 7 2s ఎంత? ద వాల్యూ ఈజ్ 7 2s 14. అవునా? ద 1 ఈజ్ ఈక్వల్స్ టు 14. 14 ఈజ్ అగైన్ ఏ 2-digit నెంబర్. 14 ఈజ్ అగైన్ a 2-digit నెంబర్. 14 అంటే 1 plus 4 దెన్ యూ విల్ గెట్ 5. దెన్ మనకి ఏమొచ్చింది ఇక్కడ? 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. ఏమొచ్చింది? 1 ఈక్వల్స్ టు 5 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 అనేది ఇట్స్ ఈక్వల్ అవ్వలేదు కాబట్టి 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. ఇట్స్ నాట్ ఈక్వల్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. నౌ విల్ టేక్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఎంత ఉంది మనకి? 8.4 ఉందమ్మా. 8.4 ఉంటే వి కన్సిడర్ యాజ్ 84. 84 ఈజ్ 2-digit నెంబర్. 8 plus 4 అంటే ఎంత వస్తుంది మనకి? ద వాల్యూ ఈజ్ 8 plus 4 అంటే వాట్ విల్ గెట్? 12. అవునా? 12 వచ్చింది. 12 తీసుకుంటే కనుక అగైన్ ఇట్స్ 2-digit నెంబర్. దెన్ వీ కన్సిడర్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చింది? ద క్వశ్చన్ ఈజ్ 1/7 ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. సో టేక్ ఎ క్రాస్ మల్టిప్లికేషన్. 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 7 into 3. 1 ఈజ్ ఈక్వల్స్ టు 7 into 3. 7 3s ఎంత అంటే 21. అగైన్ ఏ 2-digit నెంబర్. 2 plus 1 యూ విల్ గెట్ 3. 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 అవ్వదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ఆల్సో రాంగ్. Now we consider మనకి LHS ఏమొచ్చింది? 1/7 ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ యూ గో విత్ 8.5 ఆన్సర్ అనుకుందాము. 8.5 ఆన్సర్ అనుకుంటే వీ కన్సిడర్ ఇట్ యాజ్ 85 2-digit నెంబర్. 8 plus 5 అంటే ఎంత వస్తుందమ్మా? యూ విల్ గెట్ 13. అగైన్ ఏ 2-digit నెంబర్. 1 plus 3 ఈక్వల్స్ టు 4. అవునా? సో ఇప్పుడు ఏమవ్వాలి మనకి? 1/7 ఈజ్ ఈక్వల్స్ టు 4 అవ్వాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో ఈ 7 ఇటువైపుకి వెళ్ళి మల్టిప్లై చేస్తుంది కాబట్టి 1 ఈజ్ ఈక్వల్స్ టు 7 into 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 28. అగైన్ ఇట్ ఈస్ a 2-digit నెంబర్. వీ కెన్ గో విత్ 2 plus 8 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. అగైన్ a 2-digit నెంబర్. 1 plus 0 ఈక్వల్స్ టు 1. సో LHS 1 ఉంది. RHS కూడా ఎంత ఉంది మనకి? 1 ఉంది. సో ఇది సాటిస్ఫై అయ్యింది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 8.5 అని చెప్తాము. ద ఆన్సర్ ఈజ్ 8.5.
ఇది డిజిటల్ రూట్ మెథడ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దెన్ that is regarding digital root method. Now we will discuss about divisibility rules, a very important concept. ఎందుకంటే డివిజిబిలిటీ రూల్స్ తెలిసినప్పుడు ఏ ప్రాబ్లం అయినా కానీ మన నెంబర్ సిస్టమ్స్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కూడా డివిజిబిలిటీ రూల్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. సో డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై డివిజిబిలిటీ రూల్స్? అంటే ఒక పర్టికులర్ నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ ఈజ్ 24 అనుకుందాం. 24లో 3 పోతుందా లేదా అని అడుగుతాడమ్మ. 24లో 9 పోతుందా లేదా? 9 పోవడానికి డివిజిబిలిటీ రూల్ ఏంటి? లేదంటే 3 పోవడానికి రూల్ ఏంటి? పోవడం ఇన్ ద సెన్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4లో 2 పోతుందా అంటే పోతుందమ్మా. అంటే పోవడం అంటే ఇన్ ద సెన్స్ రిమైండర్ 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది ఏంటంటే ఇఫ్ యూ గో విత్ 4 డివైడెడ్ బై 11 ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్ పోతుంది, 8 అండ్ రిమైండర్ ఈజ్ 3. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? when 11 డివైడెడ్ బై 3 సారీ 11 డివైడెడ్ బై 4 11 డివైడెడ్ బై 4 అంటే ఏం చేస్తాం? 11 4తో డివైడ్ చేస్తే ఏం జరుగుతుంది అన్నాడు. 11ని 4తో డివైడ్ చేస్తే 2 సార్లు పోతుంది, 8 అండ్ 3 రిమైండర్. అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ 4ని ఏమంటారు అండ్ 11ని ఏమంటారు, 2ని ఏమంటారు, 3ని ఏమంటారు. అండ్ ఇదంతటి కూడా రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటి అని అడిగాడు అనుకోమ్మా. అండ్ 4 ఈజ్ కాల్డ్ డివైజర్. 4 ఈజ్ కాల్డ్ డివైజర్ అండ్ 11 ఈజ్ కాల్డ్ డివిడెంట్ and 2 is called coefficient and 3 is called remainder. దీన్ని కోఎఫిషియంట్ అంటారు, దీన్ని రిమైండర్ అంటారు, దీన్ని డివైజర్ అంటారు, దీన్ని డివిడెంట్ అంటారు. రైట్? ఇక్కడ మనకి రిలేషన్ ఏంటంటే డివిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ ఇది. ఇంటి మనకి డివిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. అంటే డివిడెంట్ ఏమనుకున్నాం మనం? 11 అనుకున్నాం కాబట్టి 11 ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఎంత 4 ఇంటూ కోఎఫిషియంట్ ఎంత 2 ప్లస్ రిమైండర్ ఎంత 3. ఇది ఈక్వల్ అవ్వాలి. సో 4 2s are 8, 8 ప్లస్ 3 అంటే ఎంత వస్తుంది మనకి? 11. LHS ఇచ్చిన దానికి సరిపోయింది. గాట్ ఇట్? సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి? ఇప్పుడు 4 11లో పోతుందా అంటే డెఫినెట్గా పోదు. ఎందుకు పోదు అంటే ఇక్కడ రిమైండర్ 0 వస్తేనే పోయినట్టమ్మ. అదర్ దాన్ 0 ఏదొచ్చినా కానీ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ 12 డివైడెడ్ బై 4 అవుతుందా అంటే ఎస్, ఇట్స్ డివిజిబుల్ బై 4. ఎందుకంటే 12ని 4తో డివైడ్ చేస్తే మనకి 3 టైమ్స్ పోతుంది 12 అండ్ యుల్ గెట్ ఎ రిమైండర్ 0. ఎప్పుడైతే మనకి రిమైండర్ 0 వచ్చిందో ఆ నెంబర్ ఇచ్చిన నెంబర్లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని లెక్క. అలా కాకుండా ఏమైనా రిమైండర్స్ వచ్చినాయి అనుకో, ఇలా 3 అనేది రిమైండర్ వచ్చింది, సో ఇందులో 11లో 4 పోవట్లేదని తీసుకుంటాము. గాట్ ఇట్? నౌ డివిజిబిలిటీ రూల్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ద ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ జనరల్లీ విల్ చెక్ ఇట్ అవుట్. ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 2. డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 అంటే ఒక నెంబర్ 2తో పోవాలి అంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఒక నెంబర్ 3తో పోవాలి అంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి అని అడుగుతాడు. రైట్? సో లెట్ us go with the divisibility rule for 2. అంటే 2కి డివిజిబిలిటీ రూల్ ఏంటి అని అడిగితే కనుక ద గివెన్ నెంబర్ షుడ్ బి ఈవెన్ నెంబర్. ఇచ్చిన నెంబరు ఈవెన్ నెంబర్ అయితే కనుక దాట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 2. ఈవెన్ నెంబర్స్ అంటే జనరల్గా వాట్ ఈజ్ మీన్ బై ఈవెన్ నెంబర్స్? ఈవెన్ నెంబర్స్ అంటే కనుక విల్ గో విత్ ఈవెన్ నెంబర్స్ ఏమొస్తాయి మనకి? 2, 4, 6, 8 ఎక్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. అంటే 2తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ కూడా ఈవెన్ నెంబరే. నా ఎగ్జాంపుల్ మనం ఏం చేసుకుందామంటే 2, 7, 5, 0, 7, 2, 8. ఈజ్ దిస్ నెంబర్ డివిజిబుల్ బై 2 అని అడిగాడు అనుకో, ఇక్కడ ఇచ్చింది ఈవెన్ నెంబర్ కాబట్టి, ఈవెన్ నెంబర్ అంటే ఎలా చెప్తాం? మనకి యూనిట్స్ ప్లేస్లో ఏ ఈవెన్ నెంబర్ ఉన్నా ద ఎంటైర్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఇచ్చిన నెంబర్ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. లేదంటే ఇలా ఇచ్చాడు 371,
ఈజ్ దిస్ నెంబర్ డివిజిబుల్ బై 2 అని అడిగితే నో, దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఎందుకు అంటే ద గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్, ఇచ్చిన నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ 2తో డివిజిబుల్ కాదు అని అడుగుతాడు, చెప్తాము మేము. అండ్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 3, ఒక నెంబర్ ఇస్తాడు 375 and 3753, yes, ఈజ్ దిస్ నెంబర్ డివిజిబుల్ బై 3 అని అడుగుతాడు. అంటే ఈ నెంబర్ 3తో పోతుందా? జనరల్గా పోతుందంటే మనం ఎలా చెక్ చేయాలి, దీన్ని 3తో చేసి ఈ 3 ఇందులో 1 టైం పోతుంది, మళ్ళీ 2 టైం పోతుంది, ఇక్కడ రిమైండర్ వస్తుంది, ఇందులో 5 టైం పోతుంది, మళ్ళీ ఇందులో 1 టైం పోతుంది, కాబట్టి దానికి రిమైండర్ 0 వచ్చింది. సో దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అని చెప్తాను జనరల్గా. ఇట్స్ అ మాన్యువల్ ప్రాసెస్. అలా కాకుండా సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఏంటి కనుక ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 ఈజ్, ఇచ్చిన నెంబర్లు ఏంటి 3753. అప్పుడు ఏం చేయాలంటే ఈ డిజిట్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సమ్ అంటే ఏంటి 3 + 7 + 5 + 3, అవునా, 3 + 7 + 5 + 3 ఇవన్నిటిని యాడ్ చేయాలి. 3 + 7 అంటే ఎంత 10, 10 + 5 అంటే 15, 15 + 3 అంటే 18. మొత్తం సమ్ ఎంత వచ్చింది మనకి 18 వచ్చింది. ఆ వచ్చిన సమ్ కనుక 3తో డివిజిబుల్ అయితే ద ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే 18 అనేది 3లో పోతుంది, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, రైట్. సో ఈ వచ్చిన సమ్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ద గివెన్ నెంబర్ 3753 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ 37531 ఈజ్ దిస్ నెంబర్ డివిజిబుల్ బై 3 అని అడిగాడు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్. ఈ డిజిట్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 3 + 7 10, 10 + 5 15, 15 + 3 18, 18 + 1 అంతా 19 వచ్చిందమ్మా. ఈ 19 3లో పోతుందా? నో, పోదు. కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అని చెప్తాం. మనకి ఇంకా ఇందులో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, వాడు ఒక నెంబర్ ఇస్తాడు 3754x521 అండ్ దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అని అడుగుతాడు. దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అని చెప్తాడు. ఏంటన్నాడు 3754x521 and this number is divisible by 3, then find the maximum value of x and minimum value of x. అంటే ఈ నెంబరు 3తో పోతుంది, డివిజిబుల్ అవుతుందని చెప్పేసాడు వాడే క్లియర్గా. దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. ఒకవేళ అలా డివిజిబుల్ అయితే ఎక్స్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇవ్వచ్చు, మినిమం వాల్యూ ఎంత ఇవ్వచ్చు అని అడుగుతాడు. యాక్చువల్లీ మనకి డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 అంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్. ఇచ్చిన నెంబర్కి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 + 7 + 5 + and 4 + x మనకు తెలియదు కాబట్టి x రాస్తాం. 5 + 2 + 1, అవునా. సో 3 + 7 అంటే ఎంత 10, 15 and 19, 19 + 1 20, 20 + 5 అంటే 25 and 27. Then you will get 27 + x. దీని సమ్ ఎంత వచ్చింది, అవునా, 27 + x వచ్చింది. ఇప్పుడు ఎక్స్కి ఏ వాల్యూ ఇస్తే 3తో డివిజిబుల్ అవుతుంది అని చూసాం అనుకోమ్మా. 27 ఎక్స్కి ఏమి ఇద్దామంటే ఫస్ట్ 0 ఇద్దాము, వేర్ x = 0 తీసుకుందాం. అంటే 27 + 0 = 27, అవునా. 27 3లో పోతుందా? యా, పోతుంది. అంటే ఎక్స్కి 0 ఇస్తే ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. అలా కాకుండా ఎక్స్కి ఏం చేద్దాం అంటే 1 ఇద్దాం. 1 ఇస్తే ఏమొస్తుంది మనకి 27 + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 28. ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అంటే 1కి డివిజిబుల్ అవ్వట్లేదు. 2 అవుతుందా? దాన్ యూ విల్ గెట్ 27 + 2. దాన్ యూ విల్ గెట్ 27 + 2 అంటే ఎంత వస్తుందమ్మా 29 వస్తుంది. ఈజ్ 29 డివిజిబుల్ బై 3? నో. అంటే 2 కూడా అవ్వట్లేదు. అదే ఎక్స్ వాల్యూ 3 ఇచ్చామనుకో, వాట్ విల్ గెట్, ఎక్స్ వాల్యూ 3 ఇస్తే ఏమొస్తుంది మనకి 27 + 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 30, అవునా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 30. 30 అనేది పోతుంది కాబట్టి 3తో ఎక్స్ వాల్యూ 0 ఇచ్చినా ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 3 ఇచ్చినా డివిజిబుల్ అవుతుంది. అలాగే ఎక్స్ వాల్యూ 6 ఇచ్చినా అవుతుంది. ఎందుకంటే ఎక్స్ వాల్యూ 6 ఇచ్చామనుకోమ్మా, వాట్ విల్ గెట్ 27 + 6
33 వస్తుంది, 33 కూడా పోతుంది. అండ్ x వాల్యూ 9 ఇచ్చినా కానీ యూ విల్ గెట్ ద వాల్యూ, x వాల్యూ 9 ఇచ్చినా కానీ యూ విల్ గెట్ డివిజిబుల్ బై 3. x వాల్యూ 9 ఇచ్చామనుకో ఏమొస్తుంది మనకి 36 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి x వాల్యూ ఏ వాల్యూస్ ఇస్తుంటే కనుక ఈజ్ దిస్ డివిజిబుల్ బై 3 అని వస్తుంటే x వాల్యూ 0 ఇచ్చినా డివిజిబుల్ అవుతుంది, అలాగే 3 ఇచ్చినా డివిజిబుల్ అవుతుంది, 6 ఇచ్చినా డివిజిబుల్ అవుతుంది, 9 ఇచ్చినా కూడా డివిజిబుల్ అవుతుంది, అవునా? సో వాడేమన్నాడు, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ x అన్నాడు, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ x అన్నాడు, అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్. మనకి x వాల్యూస్ ఏమి వచ్చినాయంటే 0, 3, 6 అండ్ 9 4 వాల్యూస్ వచ్చినాయేమో. ఈ 4 వాల్యూస్లో మినిమం వాల్యూ ఎంత, ద మినిమం వాల్యూ ఆఫ్ x ఈక్వల్స్ టు 0 అండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x ఈక్వల్స్ టు 9. అంటే మినిమం వాల్యూ 0 ఇచ్చినా ఈ నెంబర్ వాట్ యూ విల్ కాల్ 0 ఇచ్చాం అనుకో నెంబర్ ఏమవుతుంది మనకి 37540521521 అవునా? దిస్ వన్ ఈజ్ 4. ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుద్ది. అదే x వాల్యూ 9 ఇచ్చాం అనుకో ఏమొస్తుంది 37540 ప్లేస్లో మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు కీప్ 9 521. దిస్ ద నెంబర్ 521. ఈ నెంబర్ కూడా ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో ఇలా డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 అంటే ఇలా చెప్తాము. అండ్ వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 4? 4కి డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే దర్ విల్ బి అ వెరీ బిగ్ నెంబర్. ఒకవేళ పెద్ద నెంబర్ ఇచ్చాడు ఏం చేసుకుందాం, ద నెంబర్ ఈస్ కన్సిడర్ 748972421896 ఇదో నెంబర్ ఉందమ్మా. ఈ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అడుగుతాడమ్మా. మాన్యువల్గా చేయాలంటే ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్, అట్లీస్ట్ విల్ టేక్ 1 minute ఆర్ 30 seconds ఖచ్చితంగా అవుతుంది. అలా కాకుండా ఇఫ్ వి అప్లై ద రూల్, ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 ఏంటంటే వాట్ ఎవర్ ద నెంబర్ ఇట్ ఈస్, ఈ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నా మనకు సంబంధం లేదు, వీ కన్సిడర్ ఓన్లీ ద లాస్ట్ 2 digits. ఎన్ని డిజిట్లు ఉన్నా కానీ మనం ఏం చేసుకుంటాం, లాస్ట్ 2 digitsనే తీసుకుంటాం. ఇక్కడ లాస్ట్ 2 digits ఎంత 96. ఇప్పుడు ఈ లాస్ట్ 2 digitsలో 4 పోతుందా లేదా అని చెక్ చేస్తాము. డెఫినెట్గా పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 24 times పోతుంది, అవునా? దాన్ విల్ గెట్ ద రిమైండర్ 0. అంటే ఈ లాస్ట్ 2 digitsలో కనుక 4 పోయింది అంటే దిస్ ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. ఈ లాస్ట్ 2 digitsలో 4 డివైడ్ అయితే ఈ మొత్తం నెంబరు 4తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ లాస్ట్ 2 digitsలో పోలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 961 ఉందనుకో, ఇక్కడ లాస్ట్ 2 digits ఏంటి మనకి 61. 61లో 4 పోతుందా, నో పోదు కాబట్టి ద ఎంటైర్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. గాట్ ఇట్? సో డివిజిబిలిటీ రూల్స్ ఎలా ఉంటాయి. సో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 2కి డివిజిబిలిటీ రూల్ ఏంటని తీసుకుంటే కనుక ద నెంబర్ షుడ్ బి ఈవెన్ నెంబర్. అండ్ వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 3కి తీసుకుంటే ఏమవుతుంది మనకి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. అంటే ఇచ్చిన నెంబర్లన్నింటినీ కూడా సమ్ తీసుకుంటే ఆ సమ్ వచ్చి 3తో డివిజిబుల్ అవ్వాలి. అండ్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 అంటే లాస్ట్ 2 digits కనుక 4తో డివిజిబుల్ అయితే ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. అండ్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 5 ఏంటి, ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 5 అంటే అందరికీ మనకి ఈజీగా తెలుసు ఏంటి, యూనిట్స్ ప్లేస్లో ఐదర్ 0 ఉండాలి లేదంటే 5 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఈజ్ డివిజిబుల్ బై 5 అంటే పోతుంది, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి. 25 పోతుందా, పోతుంది, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి. 24 పోతుందా, పోదు, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో 0 or 5 లేదు. అదర్ దాన్ దీస్ 2 numbers అనదర్ నెంబర్ ఈజ్ దేర్, అవునా? సో అందుకని ఇది డివిజిబిలిటీ రూల్ ఫర్ 5 ఏంటంటే యూనిట్స్ ప్లేస్లో ఇట్ మస్ట్ బి ఐదర్ 0 or 5, రైట్? అండ్ ద రెస్ట్ ఆఫ్ ద యూనిట్స్ మనకి డివిజిబిలిటీ రూల్ ఫర్ 6 ఏంటి, 7 ఏంటి, 8 ఏంటి, 9 ఏంటి అనేది విల్ గో విత్ ద నెక్స్ట్ సెషన్లో చూద్దాం, రైట్? అండ్ యాప్టిట్యూడ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అమ్మా. ప్రాక్టీస్ చేయకుండా చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ బాక్స్ ఉంటుంది, అందులో పోస్ట్ చేయండి సో దట్ వీ కెన్ డిస్కస్, రైట్? డన్. టేక్ కేర్.